ఇంకా సార్ రైట్ ఓకే ఎలక్షన్లలో ఎట్లా ఉన్నా కానీ తర్వాత మనం అందరం కలిసి ఉంటాం. దీనికి అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మొదట మన గ్రామానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎమ్మెల్సీ గారు ఉండి అప్పుడు ఇక్కడ 3 లక్షల రూపాయలు పెట్టి సంఘభవనంకు భూమి పూజ చేసి మంజూరు చేసినారు. మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి మనకు ఇట్టి షెడ్డును కూడా మంజూరు చేస్తే దీన్ని కలిపి మొత్తానికైతే కంప్లీట్గా అంటే 100% కంప్లీట్గా చేసుకున్నాం. ఇది చుట్టూ మన 3-4 గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ల వాళ్ళకే కాదు, చుట్టూ మన 3-4 గ్రామాల నుంచి వెళ్ళి వస్తారు ఇక్కడికి ప్రతి మంగళవారం. దాన్ని ఉద్దేశం చేసి నిర్మించుకోవడం జరిగింది. మరి దీనికి సహకరించిన పెద్దలందరికీ, అధికారులకు, గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞత. సర్పంచ్ గారు ఏది అడిగినా కూడా కాదనకుండా ఈ గ్రామంకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఏదున్నా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారు కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి నచ్చి కలవడం జరుగుతుంది. తప్పకుండా అవి కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, గౌడ కులస్తులను గౌరవ కేసీఆర్ గారు మరి చెట్టు పన్ను మాఫీ చేయడం కావచ్చు, మరి చెట్టుపై నుండి కింద పడితే వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కావచ్చు, అంటే ఏ విధంగానైనా కూడా వాళ్ళ వృత్తిని ఉపాధి చేసుకొని జీవిస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నష్టం వాటిల్లద్దు అని చెప్పేసి ఇన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా సమానమే అనే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నడిపించడం జరిగింది. నిజానికి కూడా మనం అందరం కూడా అన్నదమ్ములాగా ఏ కులంలో ఏ మతం లేదు, సబ్బండ వర్గాల ప్రజలే సంక్షేమే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు కూడా పనిచేసారు. వారి ఆశీస్సులతోటి మేమందరం కూడా అదే విధంగా పనిచేసినాం. ఏ అవసరం ఉన్నా కూడా కులం మతం అనే భేదం లేకుండా అందరం కూడా రానున్న రోజులలో తప్పకుండా అభివృద్ధికి పాటుపడదామని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వాస్తవానికి గతంలో కూడా పేర్కొన్న నర్సింగాపూర్ గ్రామంతో నాకున్న సంబంధం వాస్తవంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది ఒక విధంగా ఇక్కడికి వెళ్ళని చెప్పాలి. కొంచెం మేడం తెలుసుకోలేకపోవచ్చు. ముందు ఏదైతుందో ఈ నర్సింగాపూర్ ధర 2 గ్రామాలు మల్యాల పంచాయతీ సమితిలో ఉంటాయి. ఈ 2 మాత్రమే. మిగతా అన్ని ఏదైతుందో జగిత్యాల పంచాయతీ సమితిలో ఉంటాయి. నేను మల్యాల పంచాయతీ సమితికి కంటెక్ట్ చేసినప్పుడు ఏదైతుందో ఈ 2 గ్రామాల్లోకి నేను ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని కలిగించి ఇప్పుడు 81లో నేను సమితి అధ్యక్షుడు పూర్తి చేసినప్పటికెళ్ళి నాకు ఈ గ్రామాలతో మిగతా వాడుతున్నా అంటే 83లో శాస్త్ర సభ్యుడికి పోటీ చేసినప్పటికీ మిగతా గ్రామాలతో అనుబంధం ఏర్పడ్డది. ప్రత్యేకించి నర్సింగాపూర్, వంజనపల్లి, దర్రు గ్రామాలతో ఏదైతుందో 81 నా ప్రజా జీవితం ఆరంభంకి వెళ్ళి కూడా ఈ గ్రామాలతో సంబంధం ఉంది. సరే, ఆనాటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇలా అభివృద్ధి అనేది ఏదైతుందో ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఏ ప్రభుత్వమే కానీ ఉమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. తదుపరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో వాటి కొనసాగింపుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టిండ్రు. మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మరింత మెరుగ్గా ఏదైతుందో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నది. అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం కొరకే పాటుపడతాం. ఉదాహరణకి గీతా కార్మికులు ఉన్నారు. వాళ్ళ వృత్తిపై వాళ్ళకే ఆధిపత్యం ఉండే విధంగా గీతా కార్మికులు కానీ, గంగపుత్రులు కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార వ్యవస్థ ద్వారా
గతంలో నా చిన్నప్పుడు గ్రామాలలో కళ్ళ దుకాణం వేలం వేస్తారు అర్రాసు. ఈ అర్రాస్తు అనేది అవుతుందో వేలంలో పెద్ద పెద్ద ముస్తదారు తీసుకొని వాళ్ళ గీతా కార్మికులకి ఏదో మునాఫా మీద ఇస్తారు. మీరు కూడా వయసు మీకు తెలుసు దీన్ని చెప్పండి వెంకటోళ్ళకి కనుక. కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ వృత్తి మీద అయితే ఉందో ఈ దళారీ వ్యవస్థ ఉండొద్దు, మధ్యవర్తులు ఉండొద్దు అని చెప్పని ఈ వేలం పద్ధతిని రద్దు చేసి సహకార సంఘాలకి ప్రత్యక్షంగా ఏదైతే దుకాణాలు అప్పగిస్తుంది. వాళ్ళు వేలం చేస్తాను వీలు లేదు. అట్లా ఈ చెట్టు అనేది ఏదైతే గీచేవాడిదే చెట్టు. మేము రైతులమే, వ్యవసాయంపై ఆధారపడదు, కాబ్దాన పొలం. చెట్టు మా భూమిలో ఉంటుంది, కానీ చెట్టు మీద మాకు హక్కు ఉండదు. చెట్టు మీద హక్కు ఎవరికి ఉంటుంది? గీతా కార్మికులు ఉంటుంది. ఈ చట్టాన్ని ఎవరు రూపొందించారు? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. చెట్టు అనేది అట్లా ఈ నర్సింగాపూర్ వాళ్ళ జగిత్యాలకు పెద్ద వరంలాగా అయిపోయింది. ఎందుకు? ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ ఉన్నది, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పేరు రాసుకొని పట్టాలు రాసుకుంటారు. నిజంగా చెప్ప ఉన్న ఊళ్ళో ఎవరైనా గరీబోడు పట్టా పొందితే పొందండి, గరీబోళ్ళకి ఇవ్వండి. కానీ ఏదైతే ఊరు కానోడు వాడ కానోడు ఏదైతే జైతాలోడు వచ్చేది ఉన్నదో, సరే జైతాలని చెప్పి అనకూడదు, మన కోపానికి వస్తారు. నేను జగిత్యాలోనే కాబట్టి జైతాలని చెప్పాను కాదు, ఊరు కానోడు వచ్చేది ఊరు గుడిసెలని తీసేపించినాం. అవి కాదు నాయన, గతంలో ధరణిలో కూడా పట్టాలు నమోదు చేసుకున్నారు ఇక్కడ ఈ ఊళ్ళే. ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఈ ఊళ్ళో ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదు ఈ ఊళ్ళో రేషన్ కార్డు లేదు, ఏది లేకున్నా కానీ ఊళ్ళో పట్టాలు పొందినని చెప్పి అంటున్నాను. యాడ ఎట్లా పొందినా పొందిండు, నువ్వు ఇచ్చిన నాకే మెరక. ఇప్పుడు ఊరోని అంటే ఆడ కోపానికి వస్తాడు. ఊరోని నేను అననే ఊరోని నాన్న, ఊరోని పక్కన పెట్టు. ఏదైనా కానీ బాబు అవన్నీ ఏదైతుందో ఈ ఊరు కానూళ్ళకు ఎవరెవరికైతే ధరణిలో పట్టాలు నమోదు చేసుకున్నారో వాళ్లకు ఏదైతే అక్రమంగా వాళ్ళకు హక్కులు కలిగించిందో అవన్నీ విచారణ చేసి తొలగింపు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ అవన్నీ ఎంక్వైరీ చేపిస్తున్నా. కనీసం ఆ ఎంక్వైరీలో మీరు గట్టిగా నిలబడండి. ఎంక్వైరీ మేము రావుండ ఆయన మీరు ఉండగా ఏమంటే ఏమవుతుందో ఆడు మాకు సుట్టమవుతాడు, ఆడు మా పార్టీ అవుతాడు అని చెప్పని కూడా మాకే సంబంధం, వారికి సంబంధం. మేము ఎంక్వైరీ పెట్టి ఇచ్చినాం, నిష్పక్షపాతంగా ఉంటాం. మేము నిష్పక్షపాతంగా ఉంటామని చెప్పి అంటున్నా. ఊరి కానోళ్ళకి ఎవరైతే భూములు ఇవ్వడం జరిగిందో అవన్నీ వాడు ఇవ్వడం కానీ కాక తొలగింప చేయడం మీరు అందరూ కలిసి కట్టుకుంటా అని చెప్పాడు. ఇలా ఇది ఆ టౌన్ ప్లాన్ సంబంధించి కూడా ఏది ఇస్తుందో అప్పుడు ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు దాన్ని నిలిపేపించారు. వి వెల్కమ్ ఇట్. అంతవరకు ఆగిపోయింది, ఆందోళన నిలిచిపోయింది. దాన్ని శాశ్వతంగా కూడా ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో అమలు చేయబోయేటటువంటి ఒక ఈ టౌన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో కేవలం జగిత్యాల పట్టణానికి పరిమితి చేస్తూ జగిత్యాల పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నా ఆగుతామి జగిత్యాల పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నప్పటికీ కూడా అది నర్సింగాపూర్ కానీ మూత కానీ తిప్పనపేట ఏ గ్రామంలో కానీ ఏమంటున్నా ఆ గ్రామాలకు సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఏదైతే ఉందో అవి గ్రామ పంచాయతీలుగా గ్రామ రెవెన్యూ విలేజ్ అని కొనసాగుతాయి. పట్టణానికి ఏదైతే ఉందో సంబంధం లేకుంటే ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితమయ్యే విధంగా కూడా ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి లోపల ఉత్తర్వులు ఇప్పించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పండి. నేను తప్పకుండా, ఎందుకంటే ఇవాళ బాధ్యత నా మీద. రేపు నేను తప్పివే కాకుండా ఎమ్మెల్యే గారు నన్ను అంటాడు మళ్ళా ఏమైందో జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి చెప్పంటున్నా చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను తప్పకుండా ఏదైతుందో ఈ గ్రామాలను అంటే వారు ఆపిచ్చిందని చెప్పాను ముందే అన్న. నేను దాన్ని పూర్తి స్థాయిలో ఏదైతుందో పట్టణానికి పరిమితి చేస్తూ శాశ్వత పూర్తి ఉత్తర్వులు కూడా ఇప్పిస్తానని చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ ఇవాళ ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతే ఉందో శాసనసభ్యుడిగా వారే కానీ ఇవాళ నేను నాకేం అవకాశం నాకు రాకున్నప్పటికీ ఏదైతే ఉందో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ఆశా చేసుకొని ఈ గ్రామాల అభివృద్ధికి నేను తోడ్పడతా. అందులో నర్సింగాపూర్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే నాకు రాజకీయంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది నర్సింగాపూర్, దరూరు, వంజరపల్లిగలు కాబట్టి తప్పకుండా ఈ గ్రామాన్ని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాకు కూడా చిన్నది కాదు, 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మామూలు పట్టుడు, సాయిగౌడు, రాజగౌడు, తెలుసు ఇవన్నీ నేను కూడా చూస్తున్నాను. అంతరం ఒకడ మా నాన్న దగ్గర బాగా దూరం ఉంటుండే వీటికి. కానీ అప్పుడు రాజశేఖర గౌడ్ గారు తండ్రి పెద్ద మనిషి, గుడిసెల నారాయణ, అట్లనే మా జాగిర్ కాంగరాజం ఇవన్నీ చూస్తుంటాం. అప్పుడు కూడా పెద్ద మనుషులు ఏం చెప్తుంటారు. జాగిర్ దేవయ్య ఉండే మంచి పక్క ఇంట్లో చూస్తుంటాం.
కాబట్టి కొంత అవగాహన ఉన్నది. మరి వారు అన్నట్టు మీకు హక్కులు కల్పించారు. ఆ కల్పించిన హక్కులతో పాటు ఏదైతే ఇవాళ మన గౌడలలో కొంత రిస్క్ పడుతున్నారు, ఇవాళ చెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టం. తమ్ముని నేను నవ్వుకుంటున్నా తిరుపతిని, అరే అగ్గి మీద బక్క కాబట్టి ఇప్పుడు దొడ్డు అంటే కండరాలు ఎందుకు ఉంటాయి, అది కష్టపడి చెట్టు ఎక్కుతుంది, వట్టిగానే కాదు, అది కష్టానికి ఫలితం కండరాలు. కాబట్టి మరి ఆ రిస్క్, ఆ కష్టపడి ఎక్కడం, దాని ద్వారా మీరు అంత ఎంతో ఉపాధి పొందుతున్నారు. ఎన్నోసార్లు జారి పడుతున్నారు. ఈ 10 ఏళ్ళల్లో ఒక రాజకీయ నాయకుడిగా చాలా మందిని పరామర్శించాల్సి వచ్చింది. చాలా మందికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ద్వారా చేసాం. మరి దాంతో పాటు ఇంత తక్కువ టైంలో ఇవాళ ఈ గ్రామానికి సంబంధించిన కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎన్నున్నా కానీ పల్లె ప్రగతి అడగక ముందే దాదాపు 100 పైన కరెంటు స్తంభాలు వేసినాం, ట్రాన్స్ఫార్మర్లు వేసినాం, ఇండ్లు కట్టించినాము 20 దళితులకు, బీసీలకు. అక్కడ కూడా నీళ్ళ వసతి అంటే మొన్న బోరు కూడా వేయడం జరిగింది. దాంతోపాటుగా పెద్దలు చెప్పినట్టు రోడ్లు చాలా వేసామన్నారు. అది కట్ల మనకు కనబడే నిజాన్ని అబద్ధం అనలేం, వాస్తవం. అది వారికి అభినందనలు, వారికి అదృష్టం మరి కలిగింది, వేసిండ్రు. కానీ ఉన్న కొద్ది సమయంలో ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారితో మనం కూడా వంజరపల్లి రోడ్ వేయించడం, వంజరపల్లి పర్మాలు వేయడం జరిగింది. అంటే ఈ రకంగా వివిధ కుల సంఘాలకు నిధులు, ఇక్కడ కాపు సంఘం కావచ్చు, దళితులకు కావచ్చు, ఈ గౌడ సంఘానికి కావచ్చు, విశ్వ బ్రాహ్మణులకు కావచ్చు, కుమార్ సంఘం, దాదాపు 6-7 సంఘాలకు నిధులు ఇచ్చినాం. అప్పుడే మన స్కూల్ బడి పునర్నిర్మాణం అవుతుంటే ఊర్లో బడికి కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మన ఎంపీటీసీ నిధుల నుంచి ఒక డ్రైన్ కట్టించాం. జడ్పీ చైర్మన్ గారు బతుకమ్మ తంతెలు కట్టించాం. మిషన్ కాకతీయలో చెరువులు పెద్దగా చేసాం. అప్పుడప్పుడు మధురగామ మీదకెళ్ళి కాలువ పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నా బిడ్డకు లగమైంది, మనవరాలు కూడా కొట్టింది. కానీ 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈత నేర్పేందుకు అంతకుముందు ఒకప్పుడు నేను అంతర్గామ కాడ జబర్దస్త్ బావి ఉండే. ఆ కుంట గిట్ట అన్ని కాలువలు వచ్చినాయి. కుంట కింద ఒక కోడిగుడ్డ ఆకారంలో మంచి రాయితోడు బావి ఉండే. ఇప్పుడు మా రవీందర్ రెడ్డి వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఈత కొట్టాలి, బ్రహ్మాండంగా రాయితోడు కట్టుండే. కానీ ఆ వీటిలో బావిలలో నీళ్ళు లేకుంటాయి, ఎందుకంటే కాలువ వచ్చాయి. కానీ ఆ కాలువల నీళ్ళు మన నరసింగాపురం ఎల్దుర్తికి బ్రహ్మాండంగా వచ్చాయి. ఒకనాడు ఇక్కడికి వెళ్ళి గొర్రెలు మన 5 రూపాయలకి వెళ్ళి మందలు అతరావు గుట్ట కత్తుండే, అక్కడ మందలు పెడుతుండే. మరి మన రావులకి ఎరుకోలేదు కానీ పాతల ఎక్కడికైనా ఎక్కువ అటే ఉంటుండే. అలా వంటలు వండి పెడతారు, పొద్దుకి పప్పుచారు వండి పెడతా ఉంటే గరగర ఉంటుండే. మేము కూడా సెలవులు అలా తింటుండే. అనుబంధ రంగాలు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా తెలుసు, ఒక నాకే తెలుసు కాదు, మా జడ్పీ చైర్మన్ గారు కూడా గ్రామ వచ్చింది. మరి ఈ రకంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మీరు అవకాశం ఇచ్చారు. నేను నర్సింగాపూర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ పైన మన మహిళల కింద వచ్చి అభ్యంతరం తెలిపారు, రైతుల అభ్యంతరం తెలిపారు. 5వ నెలనే రద్దు చేయించడమే కాదు, మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి కాగితం తెచ్చిచ్చిన, కావాలంటే తెలుగులో మళ్ళీ చదివిపిస్తాం. ఇంకేమైనా స్పెషల్ కాగితం ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ అది రద్దయింది, మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి 5వ నెలనే తీసుకొచ్చినాం. డేట్తో సహా ఉన్నది, దానిలో తెలుగులో కూడా అనువదించి ఇచ్చినాం. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు రైతన్నలు అని చెప్పి నేను సవినయంగా మనవి చెప్తాను. ఓసారి అది ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దానికి అధికారులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చిన్న పొరపాట్లు జరిగినాయి, వెంటనే సవరించుకున్నాం. పొరపాటు అనేది మనిషి జీవితంలో అందరూ చేస్తూ ఉంటారు, ఇంట్లో జరుగుతాయి, చదువుకున్నప్పుడు జరుగుతాయి అన్నట్టు. మరి నాడు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది, రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాలైంది అంబేద్కర్ రాజ్యాంగం. ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సమస్యలు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీల భూముల విషయంలో కూడా మన రాయసం గౌడ్ గారు చెప్తా ఉండ్రి. అప్పుడు గంగారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇస్తే అవి కొంత ఇబ్బంది గురైనాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి చర్యనీయం. రెండవది, మొన్న నర్సింగాపూర్ ఆ స్థలాలలో కూడా ఖచ్చితంగా మీ వాటా మనకు ఉండాల్సిందే, అదేం అనుమానం లేదు. మరి ఆ ప్రభుత్వంలో పెద్దగా ఆక్రమించుకునేది ఏం లేదు. ఉన్న దాంట్లో ఏమైనా ఇస్తే కొన్ని కుల సంఘాలకు ఇచ్చినాం. దాదాపు ఏ కుల సంఘాలకు ఇచ్చినామో ఆ కుల సంఘాలన్నీ కూడా జిల్లా సంఘాలకు ఇచ్చినామంటే మీకు కూడా సభ్యత్వం ఉన్నట్టే. జిల్లా గౌడ సంఘానికి ఇస్తే పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. మా గౌడలకు కూడా జిల్లా మున్నూరు కాపు సంఘానికి ఇచ్చినాం మనకు ఉంటుంది. ఎల్లాపి సంఘంకు కొద్దిగా నంబర్ తక్కువ ఉంటుంది, మా తమ్ముడు రాధాకృష్ణ. కానీ ఆ సంఘం కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కొంత స్థలానికి కేటాయించడం జరిగింది. అంటే బలహీన వర్గాలు ఎవరైనా వస్తున్నారో వాళ్ళకు 18 ఎకరాలు
అలా కేటాయించినాం. ఆ జిల్లా సంఘాలు అయితే అందరికీ కూడా ఉపయోగపడతాయి. విశ్వబ్రాహ్మణ సంఘంకు అక్కడ ఇచ్చినాం. వాళ్ళైతే కొంత కొనుక్కున్నారంటే జిల్లా సంఘానికి దరూర్ క్యాంపులో స్పెషల్గా కూడా ఒక 10 గుంటలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా దళితులకు కూడా ఇక్కడ ఎస్సీలు ఉంటారు, దళితులకు కూడా జిల్లా సంఘాల కోసం అంటే ఈ రకంగా అప్పుడున్నప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చాం. సంతోషం. కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను కూడా బెసిజాలకు పోకుండా గౌరవ ఎమ్మెల్సీ గారి సహకారం కూడా అడుగుతా. పెద్దల వయసులో లేము, అలా తప్పేం లేదు. పోతే పోయినా మాట్లాడినా కానీ మంత్రుల దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి నిన్ననే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు వచ్చినా నేను కలుస్తా, ఏ ఎమ్మెల్యే వచ్చినా కలుస్తాను. సో తప్పకుండా నేను కూడా ప్రభుత్వం ఏదైనా కానీ నన్ను గెలిపించిన మన జగిత్యాల ప్రజలకు, ముఖ్యంగా నర్సింగాపూర్ ప్రజలు 10 ఓట్లు ఎక్కువ చేసారు నాకు. కాబట్టి తప్పకుండా నేను కూడా రుణపడి ఉండి మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.